అనుకున్న స్థాయి లోపల మనకు అవకాశాలు రాలేదు. మన పరిగి అభివృద్ధి అనుకున్న స్థాయి లోపల చాలా మంది లోపల అదే బాధ ఉంది. ఏంటంటే చాలా చేయాలన్న తపన ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ, కానీ అనుకున్న స్థాయి లోపల చేయలేదన్న బాధ వాళ్ళ మనసు లోపల ఉంది. కాబట్టి దీన్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను గత శాసనసభ సమావేశాల్లో పరిగి గురించి నేను మాట్లాడింది కూడా బహుశా మా మిత్రులు ఎవరైనా మీకు వాట్సాప్లో పెట్టిండొచ్చు. మన పరిగి మున్సిపాలిటీ గురించి నేను మాట్లాడిన అసెంబ్లీ ఏం చెప్పినా అంటే పరిగి మున్సిపాలిటీ మనది చాలా చిన్నగా ఉంది. ఈ చిన్నగా ఉంటే ఏమైందంటే మనకి ట్యాక్సులు తక్కువ ఉంటాయి. ట్యాక్సులు తక్కువ ఉంటే కనుక మనకు డెవలప్ చేయాలంటే మనకు వనరులు ఉంటాయి. వనరులు లేకుంటే మనం డెవలప్ చేయలేము. కాబట్టి నేను ప్రతిపాదన తయారు చేసి నస్కల్ వరకు పరిగి మున్సిపాలిటీని ఎక్స్టెన్షన్, నజీరాబాద్ వరకు పరిగి మున్సిపాలిటీ ఎక్స్టెన్షన్, అదేవిధంగా మన సయ్యద్ మల్కాపూర్ వరకు, సుల్తాన్పూర్ వరకు మన పరిగి మున్సిపాలిటీని విస్తరించే కార్యక్రమాన్ని శాసనసభలో మాట్లాడి దానికి జీవ విడుదల. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అయితేనే మనకు ట్యాక్సెస్ వస్తాయి. అక్కడ కూడా కాలనీస్ ఏర్పాటు కావాలి, కొత్త కొత్త రోడ్స్ రావాలి, అక్కడ అన్ని కూడా మన వసతులన్నీ కూడా కల్పించాలి. అట్లా కల్పించకుండా ఉంటేదంటే గ్రామ పంచాయతీలలో ఏదంటే అది సంతకాలు చేసి వాళ్ళు పర్మిషన్లు ఇస్తారు. రేపు ముందుగా ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్ అనేది జరగకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో పరిగి మున్సిపాలిటీని పెంచడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల లోపల మనకి 15 మంది ఉన్నారు. బహుశా ఒక ఎంతమంది 6-7 మంది పెరిగే అవకాశాలు ఉంది. 21 మంది సభ్యులు. ఎందుకంటే మనం చూస్తున్నాం దాంట్లో చాలా పెద్దగా ఉంది, వికారాబాద్ పెద్దగా ఉంది. మనం కేవలం 15 మందితో మనం సర్వైవ్ అవ్వాలంటే కూడా కష్టం. కాబట్టి దీన్ని పెంచడం జరిగింది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు మన రాష్ట్రానికి రావాలంటే అర్బన్ ఏరియాస్ కు ఇండ్లు కావాలంటే కేంద్ర ప్రభుత్వం కొంత వాటా ఇస్తుంది. ఆ వాటా ఇచ్చే డబ్బు గ్రామీణ ప్రాంతానికి తక్కువ ఇస్తుంది, పట్టణ ప్రాంతాలకు ఎక్కువ ఇస్తుంది అన్నమాట. సో అందుగురించే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని మన వికారాబాద్ జిల్లా మొత్తాన్ని కూడా ఈ వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద తీసుకొచ్చాడు. తద్వారా ఏంటంటే మనం ఇప్పుడు ఇళ్ల పథకాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మనం వార్డు లోపల ప్రతి వార్డులో కూడా ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాం. మనం రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం, అదేవిధంగా ఇల్లు ఇస్తున్నాం. ఇందిరామ్మ ఇల్లు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, ఎస్సీలు ఇతరులు అయితే 5 లక్షలు. అదేవిధంగా భూమి లేని నిరుపేదలు 20 రోజులు ఉపాధి హామీ పథకంలో ఎక్కడైనా మన చుట్టుముట్టు కూడా పనిచేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇచ్చినట్టుగా ప్రణాళిక తయారు చేసినాం. భూములు ఉన్న వాళ్ళకు ప్రతి ఎకరానికి 12,000. అంటే ఉదాహరణకు మన వైస్ చైర్మన్ గారికి భూమి చాలా ఉంది అనుకోండి, ఎక్కువ ఉంటే కూడా ఆమెకి ఎంత ఉంటే అంత భూమికి ఇస్తాం మనం. అదేవిధంగా మన నాగేష్ కు పాపం కొద్దిగా ఆటో నడపాలి, కౌన్సిలర్ డ్యూటీ చేయాలి, సాయంత్రం 2 డ్యూటీలు చేయాల్సి వస్తుంది పాపం. ఆయనకు తక్కువ ఉంటే తక్కువ ఇస్తారు, ఎంత ఉంటే అంత ఇవ్వాలి దాంట్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు రైతే పండించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఖర్చు అనేది అవుతుంది. మనమైతే మందులు వేయాలి, ఫర్టిలైజర్ వేయాలి, అని వేయాలి. ఊరికి తక్కువ వరకు ఎక్కువ కాదు. కాబట్టి నాకు చెప్పాడు, కానీ రాళ్ళు రప్పలు, క్రషర్లు, మైనింగ్ ఇవన్నీ ఉండే జాగాలు మాత్రం ఇవ్వద్దు అని చెప్పి దాని ప్రకారం కొంత కట్ చేసి నిన్ననే మన పత్రికా మిత్రులందరూ పిలిచి చెప్పినాను. మన కాన్స్టిట్యున్సీకి, మన ఉట్టి పరిగి కాన్స్టిట్యున్సీకి 80 కోట్ల రూపాయలు ఈ వారం రోజుల్లో పడుతున్నాయి. 26 తారీఖు 90 కోట్ల రూపాయలు 90 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి ఈ వారం రోజులు 26 నుంచి స్టార్ట్ అయ్యి అకౌంట్లలో పడిపోతుంది. రైతు బంధునే భరోసా గతంలో 10,000 రూపాయలు కానీ మనం 12,000 రూపాయలకు పెంచి 15,000 రూపాయలు చేయాలనుకున్నాం. కానీ 7,25,000 కోట్ల రూపాయల అప్పుతో ఉన్నాం. ఇప్పుడు మనం ఆ అప్పు చెల్లించడానికి మన నెలకు మనకు ఆదాయం వచ్చిన ఆదాయం 20,000 కోట్లు అయితే 6,000 కోట్లు మనము గత ప్రభుత్వం చేసిన అప్పు మీద మిత్తి చెల్లించడానికే చెల్లించాల్సి వస్తుంది. 6,000 కోట్లు మన జీతభత్యాలు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సి వస్తుంది. మిగిలిన 6-7 కోట్ల రూపాయలతోనే మనం ఈ 6 పథకాలు మనం అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుగురించి ఏమైందంటే కొద్ది ఆలస్యమైనా సరే వెనుకకు పోయేదే లేదు. ఎంపీ ఎలక్షన్లకు ముందు ఆల్రెడీ మనం రైతు బంధు చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు రైతు భరోసా ఏడాది అవుతుంది మనం వచ్చి. ఇప్పుడు రైతు భరోసా కూడా గత ప్రభుత్వంలో 12,000 రూపాయలు లేకుండే 10,000 రూపాయలు ఉండే దాన్ని 12,000 రూపాయలకు పెంచి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాలకు వెళ్తుంది. మనకు దగ్గర 90 కోట్ల రూపాయలు ఈ 5-6 రోజుల్లో పడిపోతాయి. మళ్ళీ ఒక 90 కోట్ల రూపాయలు మళ్ళీ 6 నెలలు కానీ మళ్ళీ పడతాయి. మొత్తం మన కాన్స్టిట్యున్సీకి 180 కోట్ల 57 లక్షల రూపాయలని ప్రతి వార్డు, ఇక్కడ ఉన్నటువంటి 15 మంది కౌన్సిలర్స్ అయితే ఉన్నారో ప్రతి వార్డు, మీరందరూ అడిగింది ఏంటంటే మాకు ఏకున్నా పర్లేదు, మా వార్డులలోనైనా మీరు పనులు చేస్తే చాలు అన్నది మీరు అందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి 1,57 లక్షల రూపాయలది ఇది ప్రొసీడింగ్, ఇది అఫీషియల్ ప్రొసీడింగ్. దీనికి సంబంధించింది మన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్. ఇది తొందరలోనే, ఎక్కువ టైం లేదు, తొందరలోనే ఒక 4 రోజుల వారం రోజుల వర్క్స్ కూడా మీ కళ్ళ ముంగలే మిమ్మల్నే పిలిచి మీ కళ్ళ ముంగలే
మీ మళ్ళీ కలిసి మీతోనే టెంకాయ కూడా పట్టిస్తాను తెలియజేస్తాను. అదేవిధంగా ఇది కాకుండా కూడా మనకు ఇది కాకుండా కూడా ఇంకా చాలా కార్యక్రమాలని మనం ఒక్కొక్క వార్డు లోపల కూడా ఈ యొక్క రేషన్ షాప్స్లలో ఇవి అప్లికేషన్స్ వచ్చినాయి కదా, ఇవి శాంక్షన్ ఉన్నాయి 1270 వార్డ్ వైజ్ ఐడియా ఉందా? చెప్పు సార్ వార్డ్ వైజ్ వాళ్ళు కూడా తెలిస్తే వాళ్ళు కూడా అని చెప్పుకుంటారు. కాబట్టి తక్కువ వచ్చినా ఇదే వరి వాళ్ళు రాది వాళ్ళ అప్లికేషన్ అయితే దాని ప్రొఫార్మా కూడా ఇచ్చారు. అప్లికేషన్ ప్రొఫార్మా అదే అన్ని వాట్సాప్ గ్రూప్లో పెడతా, నేను మీ ద్వారా కూడా పంపిస్తా. మీరు అక్కడ ఫార్మ్స్ వాళ్ళకి ఇచ్చి ఫిల్అప్ చేయించి సబ్మిట్ చేయండి. పరిగిలో మొత్తం 15 వార్డ్స్ ఎవరు ఫస్ట్ విడత 400. సో దీంట్లో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ విడత లోపల కొంతమంది కుటుంబ సభ్యులు పెరిగింది, వాళ్ళని కూడా యాడ్ చేసాం. అది వేరు. ఈ కొత్త రేషన్ కార్డ్స్ దాంట్లో కొంతమంది అదలైపోయిన వాళ్ళు ఉంటారు. అదలైపోయిన వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసినాము. కొంతమంది కుటుంబ సభ్యులు పెరిగిరు కూడా, పెరిగిన వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబం యొక్క సభ్యుల ప్రకారమే మనం రేషన్ ఇస్తాం. కాబట్టి దాన్ని కూడా పెంచడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది. కాబట్టి టోటల్ గా మన పరిగి మున్సిపాలిటీకి 1270 వచ్చినాయి. నేను ఒకటే చెప్తాను మీకు ఏంటంటే మనం సహజ న్యాయ సూత్రాలను నమ్మాలి. సహజ న్యాయ సూత్రాలు ఏంటంటే గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఏముంది కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేస్తే మనకు ఇంతకుముందు 1200 వచ్చినా రాలే కదా, దాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమ్మా ప్రసన్నం అంతేనే కదా. కాబట్టి మీకు తప్పకుండా మీరు ఏదైతే అభివృద్ధి పరిగి గురించి కోరుకుంటారో గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడినాం. మన పరిగి నుంచి మన వికారాబాద్కి 4 లైన్ల రోడ్ టెండర్ అయిపోయింది ఆల్రెడీ. 4 లైన్ల రోడ్ ఇంక్లూడింగ్ నస్కల్ బ్రిడ్జ్. ఎందుకంటే నస్కల్ ప్రత్యేకంగా ఏం చెప్తున్నారు అంటే నస్కల్ కూడా ఇప్పుడు మన లోపల భాగం ఉంది. నస్కల్ కూడా మన మున్సిపాలిటీ లోపలే భాగం, ఇంక్లూడింగ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్కి 7 కోట్ల రూపాయలు అవుతుంది. సో దానికి మొత్తం కూడా 120 కోట్లు అవుతుంది, 120 crores. మన పరిగి నుంచి వికారాబాద్ వరకు 4 లైన్ల రహదారి. 4 లైన్ల రహదారి మీరు ఎక్కడ చూడలేదమ్మా. ఇప్పుడు అనుసూజమ్మ ఫస్ట్ టైం పరిగి నుంచి 4 లైన్ల రోడ్డు ఎక్కడ ఫస్ట్ టైం ఎక్కబోతున్నాం మనం. వికారాబాద్ పోవాలంటే 4 లైన్ల రోడ్లో పోతాం. అదేవిధంగా షాద్నగర్ పరిగి నుంచి షాద్నగర్ అది కూడా 120 కోట్ల రూపాయలు. పరిగి నుంచి షాద్నగర్ కూడా 120 crores. ఇది రెండు కలిపి 240 కోట్లు అయింది. ఇది అయినాక మన గడ్సింగాపూర్ నుంచి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సింగిల్ రోడ్ ఉన్నదాన్ని డబుల్ రోడ్ దిర్సంపల్లి వరకు చేయించిన. దిర్సంపల్లి వరకు తర్వాత కాలేదు. ఇప్పుడు నేను మళ్ళా 5 కూడా కొంత ఖరాబ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి మన గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి అంటే ఇప్పుడు అది గండేడ్ మండల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ పోయింది. గండేడ్ మమదాబాద్ ఆడి వరకు సింగిల్ రోడ్ ఉండేదాన్ని, దాన్ని డబుల్ రోడ్కు ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఇవన్నీ నేను చెప్పేది కూడా అక్షర సత్యాలు. ఇవి టెండరింగ్ అయిపోయిన విషయాలు చెప్తున్నాను. మన ఈ పరిధి అయితే మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రోడ్ల గురించి అమృత్ 2 ఆల్రెడీ మనం 16 కోట్ల ఆల్రెడీ వాళ్ళు వచ్చి మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చి వర్క్ కూడా నడుస్తుంది. ఆల్రెడీ 16 కోట్ల డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది